హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు ఈ దినం మనం చూడడానికి దేవుడు ఇచ్చినటువంటి మహా గొప్ప కృపను బట్టి మనం ఎంతగానో దేవునికి కృతజ్ఞులమై ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం మొదలుకొని మనం 40 రోజుల ఉపవాస దినాలు ఈ దినం నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం కనుక దేవుడి మొదటి దినమందు దేవుడు మనతో మాట్లాడించినటువంటి మాట ఏంటంటే, ఆ మాటను మనం విని గ్రహించి ఆ మాటలో ఉన్న సత్యాన్ని మనము తెలుసుకున్నట్లయితే మన జీవితంలో ఈ 40 దినాల ఉపవాస దినాల్లో మనం గొప్ప అద్భుతాన్ని మన జీవితంలో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడండి. జకర్య గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. హల్లెలూయా. దేవుడు నీకు నాకు ఇస్తున్నటువంటి ఈ యొక్క గొప్ప మాటని దేవుడు మనం చూద్దాం. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండొంతులుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియచేయుచున్నాను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడండి, మనమందరూ ఒక బంధకంలో ఉన్నాం. హల్లెలూయా. ఏదో ఒక బంధకంలో మనం జీవిస్తున్నాం. హల్లెలూయా. కనుకనే దేవుడు మన జీవితంలో ఆ బంధకం నుండి మనల్ని విడిపించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా. ఈ దినం మన జీవితంలో ఆ బంధకం నుండి మనల్ని దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా. ఏ బంధకంలో మనం పడి ఉన్నామో మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసండి. హల్లెలూయా. నువ్వు ఏ బంధకంలో ఉన్నావో నాకైతే తెలియదు, కానీ దేవుడికి తెలుసు. హల్లెలూయా. దేవుడిని విడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన శక్తిమంతుడు. హల్లెలూయా. బంధకంలో పడి ఉండి నిరీక్షణ గల వారలారా అని దేవుడు పిలుస్తున్నాడు. మనమందరూ నిరీక్షిస్తున్నామని కాబట్టి దేవుడు మనకి వాక్యం ఇస్తున్నాడండి. హల్లెలూయా. మీ కోటను మరలా ప్రవేశించుడి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మనము ఈ ఉపవాసంలో ఉండి మనల్ని మనం పగలగొట్టుకొని మన హృదయాన్ని మనం దేవుని ఎదుట మనం కుమ్మరించినట్లయితే మన హృదయాన్ని చూచే దేవుడు మనకి సహాయం చేస్తాడండి. హల్లెలూయా. రెండొంతులుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియచేయుచున్నాను. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనకి మన జీవితంలో రెండొంతులుగా మేలు చేస్తాడంట. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, ఈ మాటను మనం గట్టిగా పట్టుకున్నట్లయితే మొదటి దినాన దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాగ్దానం చూసారా, రెండొంతులుగా మేలు చేస్తాడంట. కాబట్టి 40 దినాలు ముగించక మునిపి మన జీవితంలో మనం రెండొంతులుగా మేలు చూడాలని ఆశపడాలి. హల్లెలూయా. మన జీవితంలో మనం ఎక్కడ వేసిన గొంగలి మన జీవితం ఎలా జీవిస్తున్నామో అలానే ఉండాలని మనము అనుకోకూడదు, కానీ మన జీవితంలో క్రొత్త కార్యాన్ని మనం చూడాలని ఆశపడాలి. ఆశగల ప్రాణంలో ఆయన దేవుడు తృప్తిపరుస్తాడని మాట సెలవిస్తుంది. కాబట్టి మనము ఆశకు పడితే చాలంట, దేవుడు మన యొక్క హృదయాన్ని తృప్తిపరుస్తాడంట. ఆమేన్. కాబట్టి దేవుని ఎదుట మనం వెళ్ళి మనం నిరీక్షణతో ఉన్నప్పుడు దేవుడు మనల్ని రెండంతలుగా దీవిస్తాడండి. హల్లెలూయా. మనం నిరీక్షణ కలిగి ఉండాలంట. హల్లెలూయా. మనం నిరీక్షణ కలిగి ఉన్నట్లయితే లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చేయగలిగిన మహా గొప్ప దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఈ 40 దినాలు మనం సరి చేసుకోవాలి. మొదటి దినం మనలో ఏ తప్పు ఉంది, ఏ పాపం ఉందో మళ్ళీ మనం పరీక్షించుకున్నట్లయితే దేవుడు మళ్ళీ సరి చేయడానికి ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. మనము పాపంతో జీవిస్తూ దేవుని వెతికినట్లయితే దేవుడు మన యొద్దకి రాడండి. హల్లెలూయా. పరిశుద్ధ హృదయంతో తాము తగ్గించుకొని దేవుని ఎదుట ఎవరైతే మోకరిస్తారో వారి హృదయాల్ని దేవుడు చూస్తాడంట. హల్లెలూయా. కాబట్టి మనుషుల ఎదుట కాదు, కానీ మనము ఈ 40 దినాలు దేవునితో ఎక్కువ సమయాన్ని గడిపేవాడుగా ఉండాలి. హల్లెలూయా. ఒంటరిగా మనం దేవునితో సమయాన్ని గడిపినట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు. నువ్వేం చేయాలని ఆశపడుతున్నావో దేవుని కొరకు ఈ 40 దినాల్లో దేవుని కొరకు మనం ఏదో ఒక కార్యాన్ని చేయాలని మనం ఆశపడాలండి. హల్లెలూయా. మన హృదయాన్ని చూసే దేవుడు గొప్ప దేవుడు కనుక నీ యొక్క హృదయాన్ని చూసి నేను తృప్తిపరుస్తాడు. ఆమేన్. కాబట్టి మనం నిరీక్షణతో ఉన్నప్పుడు మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడు. మనం సరి చేసుకొని ప్రతిదినం దేవుని ఎదుట మనల్ని ఉపవాసంతో మనం కడిగి వేసుకున్నప్పుడు దేవుడు తన రక్తం చేత మనల్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని తన రాకడ కొరకు సిద్ధపరుస్తాడండి. హల్లెలూయా. ఆమేన్. ఈ మాటలు మీరు నమ్మినట్లయితే మీరు కూడా ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించి మాటలో ఉన్న అభిషేకాన్ని మీకు దయచేయనుగాక, ఆశీర్వాదాన్ని మీకు దయచేయనుగాక. ఆమేన్.